ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. ఓం మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. కాలగమనంలో క్రోధినామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరం విశ్వావసు. కలియుగ ఆరంభము నుండి 5126వ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇతి విశ్వావసుః. ఈ విశ్వమును, ఈ చరాచర ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత, అధిదేవత స్వరూపము. మరి విశ్వావసు నామ సంవత్సరం మేషాది 12 రాశుల వారికి ఎటువంటి పరిహారములను, ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఒకటేంటంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న శని యొక్క దోష ప్రభావం. ఈ శని దోషము కొంత ఇబ్బంది పెడుతుంది. బృహస్పతి మే నుండి 3వ స్థానంలో సంచారం చేయటం, అంటే మిథునంలో, శని వ్యయస్థానంలో మీనంలో సంచారం చేయటం, రాహువు మే నుండి లాభస్థానమైనటువంటి కుంభంలో సంచారం చేయటం, కేతువు మే నుండి పంచమ స్థానమైన సింహంలో సంచారం చేయటం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. కొంత గ్రహబలం పెద్దగా లేదు కాబట్టి ఇట్టి గ్రహ బలం వల్ల ఎటువంటి ఫలితాలు మేషరాశి వారికి కలగబోతున్నాయి అంటే, అనుకున్న పనులు కొంత ఆలస్యం అవుతాయి. వివాహ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో కొన్ని ఫలించవచ్చు. ప్రతి పని కూడా కొంత కష్టంగానే అవుతుంది. ఉద్యోగ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగములు రావటం, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నములు కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు, కొంత ఒత్తిడిగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మేషరాశి విద్యార్థుల యొక్క భవిష్యత్తును చూస్తే చాలా శ్రమ పడితే
అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తారు. ఇన్ని రోజులు అదృష్టం బాగుంది కాబట్టి ఎలా ఉన్నా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఆదాయం కన్నా వ్యయం కొంత ఉండటం చేత ఈ సంవత్సరం వ్యాపారములు జాగ్రత్తగా చెయ్యాలి. మేషరాశి వారు అన్ని విషయముల యందు విశ్వావసునామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఉన్న అప్పులను కట్టుకునే ప్రయత్నం చేయండి. ఇష్టం ఉన్నట్టుగా అంటే ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం, ఆలోచించకుండా వ్యాపారాల్లో దిగటం అనేటువంటిది వద్దు. ఉన్న వ్యాపారములు మౌనంగా చేసుకోవటం మీకు మంచిది. ఒకవేళ ఎటువంటి వ్యాపారాలు, ఇనుము, లోహములు, ఇటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వారికి కొంత పర్వాలేదు. డాక్టర్లకు, వైద్య విద్య, విద్యా వ్యాపారం, రెసిడెన్షియల్ స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదు. మీడియా రంగంలో, టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత కష్టపడితే అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అక్టోబర్ నెల తర్వాత కొంత పరిస్థితిలో కొన్ని మార్పులు సానుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలు బాగానే పండుతాయి. ఎర్ర భూములు, ఎర్ర ధాన్యములు వేసేటువంటి రైతన్నలకు పంటలు అధికంగానే పండుతాయి. ఒకటేంటంటే వాతావరణ సూచనలు అనుసరించి పంటలు వేయటం చాలా వరకు కూడా మంచిది. ఇక మేషరాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు కష్టపడితే ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. క్రీడా రంగంలో, మీడియా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు మంచి పదవులతో పాటు అత్యున్నతమైన పురస్కారాలు కూడా లభించవచ్చు. మరి మేషరాశి వారు ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు ఏమీ లేదండి. మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి సోమవారము శివసహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యాలి. ప్రతి సోమవారం ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవాలి. మాస శివరాత్రి ఉపవాసం ఉండాలి. శని జపాలు, శని త్రయోదశులు వచ్చినప్పుడల్లా శనికి శాంతి చేయించుకోవటం వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది. గోక్షేత్రమునకు వెళ్ళి అప్పుడప్పుడు గోవులతో కొంత గడపండి. అంటే గోవుల దగ్గర కూర్చోవటం, గోవులకు ఆహారం వేయటం, గోవులకు కొంచెం ఖర్చు పెట్టడం, కొంత చేస్తే సానుకూలంగా కొన్ని ఫలితాలు ఉండవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది అంటే బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మిథునానికి వస్తున్న బృహస్పతి యొక్క ప్రభావం, శని ఏకాదశ స్థానంలో ఉండటం మీనంలో, రాహువు దశమ స్థానమైనటువంటి కుంభంలోకి వెళ్ళటం, కేతువు చతుర్థ స్థానమైన సింహంలో ఉండటం కొంత వృషభ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంత ఆనందంగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం వీరికి శుభ ఫలితాలు వచ్చే సంవత్సరము అని కూడా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నవి అవన్నీ ఈ సంవత్సర ఆరంభంలోనే పూర్తవుతాయి. ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కొంత కష్టపడితే మంచి మార్కులు సాధించగలుగుతారు. నిరుద్యోగులకు గట్టి ప్రయత్నం మీద గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఈ సంవత్సరము ఆధ్యాత్మిక సంబంధమైన క్షేత్రముల దర్శనము, ఆధ్యాత్మిక గురువుల యొక్క సందర్శనము కొంత
ఆధ్యాత్మికత పెరుగుతుంది వృషభ రాశి వారికి. ఎందుకంటే బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉండటం అనేటువంటిది కొంత అనుకూలంగా చెప్పవచ్చు. ఆగిపోయిన ఇంటి నిర్మాణములు ఈ సంవత్సరం మొదలవుతాయి. కొత్త వాహనాలు, కొత్త ప్రదేశాలు, భూములు ఇవన్నీ కూడా కొనే ఆస్కారం కూడా ఈ సంవత్సరం ఉంది. గతంలో ఏవైతే మొదలుపెట్టిన వ్యాపారములు కొంత నష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్తాయి. వ్యాపారపరంగా కూడా లాభాలు ఉంటాయి. విద్యా వ్యాపార సంస్థలు, వైద్యశాలలు, అలాగే బ్లాక్ మార్కెట్, ధాన్యము ఇవన్నీ కూడా కొంత వర్తకులకు బాగుంటుంది. నూతన పరిశ్రమల వ్యాపారస్తులు, డిస్ట్రిబ్యూషన్సు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. ఏకాదశ స్థానంలో ఉగాది నుండి శుక్రుడి యొక్క సంచారం వల్ల ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అలాగే చలనచిత్ర రంగము, కాస్త నాటక రంగము మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు పొందుతారు. సినిమా రంగంలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి విజయ పరంపర ఈ సంవత్సరం కొనసాగబోతోంది. కాబట్టి వృషభ రాశి వాళ్లకు విజయం కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది కూడా చెప్పవచ్చు. కొంత కళారంగంలో ఉన్నటువంటి వారికి, సామాజిక రంగంలో ఉన్నటువంటి వారికి పురస్కారాలు లభిస్తాయి. ప్రకృతి యొక్క అనుగ్రహం చేత వృషభ రాశి రైతన్నలకు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో పాడి పంటలు మంచి దిగుబడిగా ఉంటుంది. మసాలా దినుసులు, నూనె ఉత్పత్తులు, కాస్ట్లీ పంటలన్నీ కూడా వీళ్ళకు బాగానే పండుతాయి. పండ్లు, కూరగాయల వారికి సంవత్సరం చివర కొంత నష్టం వచ్చినప్పటికీ కూడా సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణలో స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తారు. కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒక శుభవార్త అనేది మీకు ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది. కొంత శ్రమ పడితే చాలా విజయాలు రాజకీయ నాయకులకు కూడా దక్కవచ్చు. కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవటం కొంత అనారోగ్య సూచనకు దారితీస్తుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవడం కూడా కొంత మంచిది. మితిమీరిన అత్యుత్సాహము, ఆత్మవిశ్వాసము మీకు కీడు చేస్తుంది. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారు ప్రతి రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా గురువారం దత్తాత్రేయ దేవతా దర్శనం, అలాగే గోసేవ ఇవన్నీ కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఆదాయం 14, రాజవ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ సంచారం ఈ విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి జన్మరాశిలో సంచారం చేయటం, శని దశమ స్థానంలో, రాహువు భాగ్యస్థానంలో, కేతువు తృతీయ స్థానమైనటువంటి సింహంలో. కొంత మిథున రాశి వారికి అటు ఇటుగా ఉంటాయి ఫలితాలు. మరీ అద్భుత ఫలితాలని చెప్పలేము, మరీ నీరసించిపోవాల్సిన పని లేదు. మిథున రాశి వారు సేఫ్ జోన్లో ఉంటారు. ఇది మాత్రం అర్థం చేసుకోండి. మిథున రాశి వారికి జన్మపు గురువు ప్రభావం కొంత ఉంటుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల ఉద్యోగ రంగంలో శ్రమ చేస్తేనే ఫలితం అనేటువంటిది లభించదు. కొంత మిథున రాశి వారికి ఒక్కటి ఏంటంటే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి ఈ సంవత్సరము. అంటే అనారోగ్య సూచనలు చాలాసార్లు ఇబ్బంది పెట్టవచ్చు ఈ సంవత్సరము. అందువల్ల మిథున రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిథున రాశి విద్యార్థులు కూడా కష్టపడాలి, ఉత్తీర్ణతను సాధిస్తారు. ఇంట్లో మితిమీరిన మాటల వల్ల, అంటే కొంత మిథున రాశి వారు అధికంగా మాట్లాడతారు, స్వోత్కర్ష బాగా ఉంటుంది. అంటే వీరికి వీరుగా మేము చాలా గొప్పవారము అన్న ఒక భ్రాంతితో ఉంటూ ఉంటారు. కాబట్టి కొంత మితిమీరిన మాటలు మాట్లాడకుండా ఉంటే ఇంట్లో కూడా వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, టైం మేనేజ్మెంట్, కాల నిర్ణయము, కాల సూచి కొంత జాగ్రత్తగా పాటించడము, షేర్ మార్కెట్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంత జాగ్రత్తలు, కొంత చేయకపోతే ఇబ్బంది పడతారు. అలాగే హోల్సేల్ వ్యాపారం కంటే రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటాయి. దశమస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కొంత శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని మార్పులు కూడా కలగవచ్చు. అయితే ఇవి కొన్ని రోజులు మాత్రమే. ఎందుకంటే జూన్ వరకు శుక్రుడు
మరల మార్పులోకి వస్తాడు. ఎందుకంటే ఏకాదశంలోకి శుక్రుడి యొక్క ప్రభావము కొంత బ్రహ్మాండంగానే ఉంటుంది. ఏకాదశ శుక్రుడు కూడా కొంత బాగానే ఉంటాడు. కొంత నాటకము, లలిత కళలు, మీడియా రంగము, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లు, అలాగే మంచి ప్రవచనకర్తలు, జ్యోతిష్య పండితులు, పాటలు పాడేవారు, నాటక రంగం, ఇలా ఈ ఎవరెవరైతే పబ్లిక్తో కాస్త సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంత బాగానే ఉంటుంది. అంటే ప్రొఫెషన్ అనేటువంటిది కొంత బాగుంటుంది, ఇబ్బందులు అనేటువంటివి లేదు. కుజుడి యొక్క ప్రభావం వల్ల ఎర్రరేగడి భూములు వేసే వాళ్లకు ఎర్ర పంటలు కూడా బాగా పండుతాయి. కొంత మసాలా దినుసులు, నూనె పదార్థాలు వేయడం వల్ల కూడా లాభాలు ఉండవచ్చు. అవివాహిత స్త్రీలకు వివాహ యోగం కూడా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడకపోతే కొంత కుటుంబ జీవనం ఇబ్బందిగా ఉండవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళడం కూడా చాలా వరకు సహకరించవచ్చు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది మిథున రాశి వారికి వ్యయంలో, ఎందుకంటే రవి నెల నెల మారుతాడు కాబట్టి జూన్లో వ్యయంలోకి వస్తాడు. అదే జూన్లో శుక్రుడు కూడా ఏకాదశంలో ఉంటాడు, శని దశమంలో ఉంటాడు, నవమంలో భాగ్య రాహువు. కొంత విదేశీ ప్రయాణాల యొక్క అనుకూలత ఉంటుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం కనకధారా స్తోత్ర పారాయణం, ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము, ప్రతి గురువారము దత్తాత్రేయ క్షేత్ర సందర్శనము, దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పించడం వల్ల యోగదాయకమైన ఫలితాలు మిథున రాశి వారైతే బాగానే పొందుతారు. కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయండి, బాగుంటుంది. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే గురువు యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. మే వరకు ఏకాదశంలో ఉన్నటువంటి గురువు, అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో రాహువు, కేతువు 2, 3 స్థానాల్లో, నవమ స్థానంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం. కొంత గ్రహ సంచారరీత్యా కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు. గత సంవత్సరం కంటే కొంత ఫలితాలు పర్వాలేదు. ఎందుకంటే అష్టమ శని దోషం పోయి కొంత భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. ఈ రాశి విద్యార్థులు విదేశీ సంబంధమైనటువంటి వీసాలకు, విదేశీ సంబంధమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు అడ్మిషన్స్, ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకు వెళ్తారు. అయితే ఒకటి, బాగా కష్టపడితే కానీ ఉత్తీర్ణత సాధించలేరు. నిరుద్యోగులు కొంత శ్రమ పడితే ఉద్యోగంలో సఫలం. చిరాకు, కోపం వదిలి ప్రశాంతంగా ఉండటం మంచిది. పోటీతత్వం ప్రధానంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి కొంత పోటీతత్వాన్ని డెవలప్ చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి పోటీ పడితే నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఫాస్ట్ ఫుడ్స్, హాస్టల్స్, విద్యా సంస్థలు మొదలైన వారి నడిపే వారికి లాభాలు పర్వాలేదు. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి కూడా బాగానే ఉంటుంది. తర్వాత వ్యాపారంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రణాళికలు లేకపోతే కొంత నష్టపోతారు. సంగీత, నృత్య, కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు బాగుంటాయి. ప్రభుత్వ సంబంధమైన పురస్కారాలు కూడా లభించే ఆస్కారం ఉన్నది. సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. రాజకీయ రంగంలో మొదలు పెట్టడం కానీ ఉన్నటువంటి వారు కావచ్చు, వారికి బాగానే ఉంటుంది. కర్కాటక రాశి రైతాంగానికి కొంత అనుకూల ఫలితాలు అయితే ఈ సంవత్సరం అయితే ఉన్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రకృతి సహకారం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రకృతి ఆరాధన చేస్తూ కాస్త ప్రకృతిని చూస్తూ పంటలు వేయడం అనేటువంటిది వీరికి ప్రధానము. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి స్త్రీలు విజ్ఞానపరంగా కొంత సాంకేతిక పరంగా కూడా ఎదుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే చేసే పనుల్లో కూడా సమర్థత పెరుగుతుంది. శుభ ఫలితాలు ఉన్నాయి.
అవివాహిత స్త్రీలకు వివాహ సిద్ధి కూడా ఉంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశ గమన సిద్ధి కూడా ఉంటుంది. ఆదివారం నాడు శాకాహార నియమం కర్కాటక రాశి వారు తప్పకుండా పాటించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము ఆదివారము మద్యానికి మాంసానికి దూరంగా ఉంటూ గోసేవ చేస్తూ ఉంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అరుణాచల క్షేత్రాన్ని కూడా వీలైతే దర్శించండి. గానుగాపుర క్షేత్ర దర్శనం కూడా కర్కాటక రాశి వారికి ఇంకా మంచి ఫలితములను ఇవ్వవచ్చు. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి ఏకాదశ స్థానంలో సంచారం అనేటువంటిది, శని అష్టమ స్థానంలో సంచారము, అలాగే సప్తమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు 1వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత లాభము కొంత నష్టము మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని రావటం అనేది కొంత కష్టము, అలాగే ఏకాదశిలో గురువు ఉండడం అనేటువంటిది కూడా కొంత యోగము. దీనిలో మఖ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. పుబ్బా నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉత్తర పర్వాలేదు. కాబట్టి అష్టమ శని ప్రభావము ఎక్కడ పడుతుంది? అనారోగ్య సూచనలు, అంటే సమయానికి మొబైల్ ఫోన్ తక్కువ చూసి రాత్రి నిద్రపోతే బాగుంటుంది సింహరాశి వారు. అన్నీ మాకే తెలుసు, మాకెవ్వరు సలహాలు ఇవ్వద్దు, మేమే అందరికీ సలహాలు ఇస్తాము అనే తత్వాన్ని విడిచిపెట్టి సలహాలు స్వీకరించడం మొదలు పెట్టడం, కొద్దిగా అతిశయోక్తులు, అహంకార ప్రదర్శన తగ్గించుకోవడం ద్వారా సింహరాశి వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. అంటే ఇలా చెబుతున్నానని మాత్రం ఏమీ అనుకోవద్దు. సింహరాశి వారికి ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. సత్సాంగత్యము, సదాలోచన, ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం వల్ల కొంత దారి తప్పకుండానే ఉంటారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే కొంత నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వ్యాపార నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. జూన్ జూలై నెలల్లో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టచ్చు. సింహరాశి వారికి ఏంటంటే స్వయంకృత అపరాధాలే ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి వీరే చేసుకుంటూ ఉంటారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అవగాహన లేని అంశాలలో పెట్టుబడులు మాత్రం పెట్టకండి. అప్పులు తెచ్చి వ్యాపారం చేసేవారు దానికి దూరంగా ఉండండి. శుక్రగ్రహ ప్రభావం వల్ల కొంత కళారంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం సినిమా రంగంలో దర్శకులు, హీరోలు మొదలైన వారికి బాగుంటుంది. విద్యా, సాహిత్య, సంగీత, నాటక, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, అవధాన రంగంలో ఉన్నటువంటి వారు కూడా చక్కగా రాణిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వ్యసనములను విడిచిపెట్టడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది. సత్సాంగత్యం మేలు చేస్తుంది. సింహరాశి రైతాంగానికి కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయి. అష్టమ శని ప్రభావం చేత చికాకులు, కొంత అనారోగ్య సూచనలు. ప్రకృతిని అనుసరించి పంటలు వేస్తే రైతులకు బాగానే ఉంటుంది. నల్లధాన్యము కూడా కొంత వీరికి అనుకూలంగా ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరము సంతాన యోగం అనేటువంటిది కూడా ఉంది. అలాగే సంతానం పట్ల కొంత ఆసక్తి కనబరుస్తారు. సంతానం వల్ల కొంత మంచి ఫలితాలు కూడా పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొత్తగా వచ్చే పదవులు ఏం లేకున్నప్పటికీ ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటము, ఆహార నియమాలు పాటించడము, యోగాసనాలు, మెడిటేషన్ మొదలైనవి చేయటం వల్ల సింహరాశి వారు కొంత ప్రశాంతంగా ఉండవచ్చు. ఏం చెయ్యాలి? ప్రతి శని త్రయోదశి వచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేయించుకోవడము, రాహుకేతువుల కోసం ప్రత్యేక పూజలు, స్త్రీలైతే ప్రతి శుక్రవారం రాహుకాలంలో దీపారాధన చేయటము, శివరాత్రి రోజున, మాస శివరాత్రి రోజున కొంత శివసహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం వల్ల కూడా సింహరాశి వారికి ఇంకా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యా రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం గ్రహ సంచారం ప్రకారంగా బృహస్పతి దశమ స్థానంలో, శని సప్తమ స్థానంలో, రాహువు 6వ స్థానంలో, కేతువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. కన్యారాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఈ సంవత్సరం అధికంగా కొన్ని మంచి ఫలితాలు అయితే తప్పకుండా కలగవచ్చు. కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కన్యారాశి వారికి సంభవించవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత ఉన్నతి అయితే తప్పకుండా ఉంటుంది. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు కొంత అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలి,
నూతన వస్తువాహనాలు కొనాలి అనుకునేటువంటి వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశి వారు కొత్తవి కొనుక్కోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించి మీ మీద శత్రుత్వం పెట్టుకున్నారో అటువంటి వారి మీద విజయం సాధిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా ఉన్నాయి. కన్యారాశి వారు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది. కొంత మంచి వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా విజయవంతం కావచ్చు. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మాత్రం ఏంటంటే చిన్న పెట్టుబడితో చేసేటువంటి వ్యాపారాలు కొంత అనుకూలతను ఇవ్వవచ్చు. వస్త్ర వ్యాపారం, హోటల్ మొదలైనవి కొంత మధ్యంగా ఉంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి శుక్రుడి యొక్క ప్రభావంతో అవార్డులు, పురస్కారాలు వస్తాయి. కాలానికి అనుగుణంగా కన్యారాశి వారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సర్వత్రా వీరికి దిగ్విజయం కలుగుతుంది. మీడియా రంగంలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారు మంచి వృద్ధిలోకి రావచ్చు. రైతాంగము కొంత జాగ్రత్తగా పంటలు వేస్తే పంటలు బాగా పండే అవకాశం కూడా ఉన్నది. అప్పులు చేయవద్దు, అప్పులు ఇవ్వవద్దు. కొంత కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం విపరీతమైన శ్రమ అయితే ఉంటుంది. కుటుంబ ఉద్యోగ విషయములలో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మాతృత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మాతృత్వ యోగం కూడా బాగుంది. చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, సదాలోచన, సత్సాంగత్యం ఉంటే కన్యారాశి వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇతరుల విషయముల యందు గొడవలు చేసుకోకపోవడం చాలా వైపు మంచిది. విద్యార్థులకు బాగుంది. విదేశీ పర్యటనలకు, విదేశీ సంబంధమైన వీసాలకు చాలా అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి పరిహారం ప్రతి బుధవారం, ప్రతి మంగళవారము గణపతి సహస్రనామ పారాయణము, మాస శివరాత్రికి శివాభిషేకము, ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం బృహస్పతి నవమ స్థానంలో సంచారం చేయటం, 6వ స్థానంలో శని సంచారం, రాహువు పంచమంలో, కేతువు లాభంలో. కొంత తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం క్రోధి కంటే కూడా విశ్వావసు నామ సంవత్సరం చాలా అధికంగా బాగుంటుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాలలో ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అనేది తులారాశి వారికి ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమ పడితే అద్భుత ఫలితాలు సాధిస్తారు. కొంత అనారోగ్యము ఇబ్బంది పెట్టవచ్చు. తులారాశి వారు వ్యాపారం ఎవరైతే ఉన్నారో చేసేవారు వారు కొంత అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా బాగుంటుంది. హోటల్ బిజినెస్, ఫర్నిచర్, ఫుడ్ బిజినెస్ మొదలైనవి బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి బాగుంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. సినీ రంగం, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. సానుకూల దృక్పథం అలవర్చుకోవడం ద్వారా కొంత మంచి ఫలితాలు మరిన్ని సాధించవచ్చు. రైతాంగము ప్రకృతిని అనుసరించి పంటలు వేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం బాగుంటుంది. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి. వివాదాస్పద అంశాల మీదకి వెళ్లకుండా అనుకూల అంశాలను ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల చాలా పనులు నెరవేరుతాయి. గర్భధారణ జరిగే అవకాశం కూడా ఉంది. తులారాశి స్త్రీలు మాతృత్వాన్ని పొందుతారు. సంతానానికి విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. సమయానికి ఆహారము, విహారము, నిద్ర మొదలైనవి ఉంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విజయమే ఉంటుంది. రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైన ఫలితాలు. తులారాశి వారు దత్తాత్రేయ సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, కాలభైరవ అష్టకము, అరుణాచల క్షేత్ర దర్శనము చేస్తే సరిపోతుంది. వృశ్చిక రాశి. విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు,
జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో, శని పంచమ స్థానంలో, రాహువు చతుర్థ స్థానంలో, కేతువు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత గ్రహగతులన్నీ కూడా పరిశీలన చేయగా మధ్యస్థ ఫలితాలే అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. కొంత మానసిక సమస్యలు అధికమవుతాయి. అనారోగ్యము కలవరపాటు పెడుతుంది. నిరుద్యోగులకు కష్టం మీద ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. విదేశీ ప్రయత్నములు కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యాపారం ఆరంభం చేయడానికి కూడా ఈ జూన్ నెల బాగుంటుంది. మోసపోయే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారంలో రొటేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇబ్బందులు కలగవచ్చు. నకిలీ వస్తువులతో జాగ్రత్త. కళారంగంలో, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వాతావరణ సలహాలు, సూచనలు తీసుకొని పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము ఉంటుంది. పని ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని అవమానాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తులను గౌరవించడం చాలా వరకు కూడా మంచిది. స్త్రీలకు నూతన ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి. మొత్తానికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కూడా చక్కటి ఫలితాలని చెప్పవచ్చు. దత్తాత్రేయ సహస్రనామము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, మాస శివరాత్రి వ్రత ఆచరణ వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ విశ్వావసు నామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారం, శని 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని దోషం, రాహువు తృతీయంలో, కేతువు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత ధనుస్సు రాశి వారికి ప్రతికూలతలు, అనుకూలతలు రెండూ కూడా కొంత సమంగానే ఉంటాయి అని చెప్పవచ్చు. గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన చేస్తూ ఉండటం అనేటువంటిది వీరికి చెప్పుకోదగినటువంటి అంశం. బృహస్పతి యొక్క ప్రభావం కొంతమేర వీరకు బాగుంటుంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు, అనుకూలత. నిరుద్యోగులకు అతి కష్టం మీద, అంటే గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా దూర ప్రాంత బదిలీలు ఏవైతే ఉన్నాయో వారికి కొంత చికాకు కల్పించవచ్చు. కొంత శని యొక్క ప్రభావము చేత అనారోగ్య సూచన, కలవరపాటుకు గురి చేయవచ్చు. దృష్టి దోషం వల్ల మీకు సంబంధం లేకుండగానే ఈ సంవత్సరం ఇంట్లో కలతలు అధికం కావచ్చు. వ్యాపారపరంగా కొంతమేరకు బాగుంటుంది. కొన్నిసార్లు విశేష లాభం ఉంటుంది, కొంత నష్టం కూడా ఉండవచ్చు. నూతన వ్యాపారం పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారైతే కొంత జాగ్రత్తగానే ఉండటం మంచిది. ఎప్పుడు కూడా విస్తృతమైన డబ్బు పెట్టుబడిగా పెట్టవద్దు. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఈ సంవత్సరం ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. స్టీల్ కన్స్ట్రక్షన్, ఇనుప సామగ్రి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు ఆగకుండా జరుగుతాయి. హోటల్ ఫుడ్, ఈ క్యాటరింగ్, అలాగే రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కొంత నష్టము వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రతి విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండటం మంచిది. కళారంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రతికూల సమయము అని చెప్పవచ్చు. కొంత ఆగస్టు తర్వాత కొన్ని పరిస్థితుల్లో మార్పులు అనేవి సంభవించవచ్చు. రైతాంగానికి ఈ సంవత్సరం కొంత ప్రతికూల పరిస్థితులు కల్పింపజేస్తున్నది. పంటలు వేయటానికి కొంత వాతావరణాన్ని జాగ్రత్తగా గమనించాలి. 3 పంటల్లో 2 పంటలు కొంత బాగుంటాయి, మిగతా వాటికి కొంత ఇబ్బంది ఉండవచ్చు. మొత్తానికి
ధనుస్సు రాశి వారు విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. కొంత ప్రకృతి ఉత్పాతాలు కూడా ఈ రైతుల మీద ప్రభావం చూపించవచ్చు. ధనుస్సు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంత అర్ధాష్టమ శనిదోష ప్రభావం వల్ల ఇంట్లో భాగస్వామితో, అత్తామామలతో, లేకపోతే కొంత బంధువులతో, మిత్రులతో కొంత వాదనలు, కలహాలు, వితండవాదాలు మొదలైనటువంటివి జరగవచ్చు. అంటే కుటుంబపరమైన ఘర్షణ వాతావరణం అనేటువంటిది కొంత ఉండే ఆస్కారం ఉంది. అయితే ఈ సంవత్సరం కొంత స్త్రీలకు ధైర్యం కూడా ఉంటుంది. ప్రతి పని మేము చేయగలము అనే ఒక ధైర్యం, ఒక జీవన శైలి ఈ సంవత్సరం అంతా కొనసాగుతూ ఉంటుంది. మిగతా గ్రహముల యొక్క ప్రభావం చేత జూన్ తర్వాత తల్లి కావాలి అనుకున్నటువంటి వారు, మాతృత్వ అనుభూతిని పొందాలనుకున్నటువంటి వారు ప్రయత్నాలు చేయవచ్చు. వైద్య సహాయం ద్వారా తప్పకుండా మాతృత్వాన్ని కూడా పొందుతారు. అవివాహిత స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు అవటానికి కూడా కొంతమేర అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు పర్వాలేదు. రాజకీయ నాయకులకు కృషితో నాస్తి దుర్భిక్షం. అయితే వీరికి నరఘోష, కొంత ప్రయాణంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాబట్టి ఇక్కడ ధనుస్సు రాశి రాజకీయ నాయకులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు, దర్శకులు మొదలైనటువంటి వారికి చాలా శ్రమ పడితే కానీ విజయం అనేటువంటిది దక్కకపోవచ్చు. మరి మేమేం చేస్తే బాగుంటుంది అనేటువంటి పరిహారం కావాలనుకుంటే ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము ప్రతి శనివారము రావి చెట్టు కింద దీపారాధన, 19 సార్లు శని సంబంధ స్తోత్ర పారాయణ, శ్లోక పారాయణ, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతినిత్యము చేయటము, సోమవారము ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల, సంకష్టహర వ్రత చతుర్థి నియమాలు కూడా ఈ సంవత్సరం అంతా పాటించడం వల్ల కూడా కొంత సానుకూలమైన ఫలితాలు ధనుస్సు రాశి వారికి వస్తాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సర ప్రకారం బృహస్పతి పంచమ స్థానంలో, ఆ బృహస్పతి షష్ఠ స్థానంలో, శని తృతీయ స్థానంలో, రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో సంచారం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరం కొంత అనుకూలంగా ఉన్నది. అలాగే గ్రహ సంచారం ప్రకారంగా చాలా వరకు అనుకూలతలే ఉన్నాయి. ఏలిన నాటి శని పూర్తి కావటం చేత సంపూర్ణ విజయ ప్రాప్తి, గతంలో ఎప్పుడు లేనంత అనుకూలతలు వీరికి ఉంటాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు ప్రాప్తిస్తాయి. అనుకూలమైనటువంటి బదిలీలు కూడా ఉంటాయి. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఉద్యోగపరంగా బాగుంటుంది. విద్యార్థులు కొంత కష్టపడితే సునాయాసంగా పరీక్షల్లో ఉత్తీర్ణతను కూడా పొందుతారు. కొంత మానసికంగా దృఢంగా ఉండటం అనేటువంటిది మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ మే తర్వాత కొంత అనుకూలత ఉంది. మకర రాశి వారికి ఓపికతో, బుద్ధి కుశలతతో, నైపుణ్యంతో వ్యాపారాలు నిర్వహించడం వల్ల లాభాలు పొందుతారు. కొంత వ్యాపార సంస్థ లాభాల్లోకి కూడా ఎదుగుతుంది. గతంలో పెట్టిన ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి గాలికి వచ్చిన మబ్బుల్లాగా ఈ సంవత్సరం మీకు విడిపోతాయి, తొలగిపోతాయి. మీరు చాలా సంతోషాన్ని కూడా ఈ సంవత్సరం కూడా పొందుతారు. బంగారం, కంప్యూటర్స్ మొదలైనటువంటి వారికి అనుకున్న రీతిలో వ్యాపారం ఉంటుంది. వైద్య, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ మొదలైనటువంటి వ్యాపారస్తులకు అపారమైన ఆకర్షణ ఉంటుంది. వస్త్రం, ధాన్యం, పూలు, పండ్లు వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఖర్చులు పెరిగినప్పటికీ లాభాలు ఉంటాయి. కళారంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ గమన సిద్ధి ఉన్నది. పురస్కారాలు, గౌరవాలు పెరుగుతాయి. రాహువు యొక్క ప్రభావం చేత మకర రాశి వారికి వీసా సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పంటల దిగుబడి పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. నష్ట నివారణ జరుగుతుంది. ప్రభుత్వ సహాయాలు కూడా అందుతాయి. కుటుంబ జీవనంలో సుఖం అనేది వృద్ధి పొందుతుంది.
వ్యవసాయ చెరువులు, చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభిస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఈ సంవత్సరం సాధిస్తారు. ఈ సంవత్సరం ఓవరాల్గా చూస్తే మకర రాశి వారికి పెద్ద ప్రతికూలమైనటువంటి పరిస్థితులు లేనే లేవు. కాబట్టి శత్రుత్వాలు కూడా తగ్గుతాయి. మంచిగా మాట్లాడండి. అలాగే గృహంలో కూడా ప్రేమ అనేటువంటిది, అనుబంధాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు అవుతాయి. పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. కొంత నోరును కాపాడుకోవటం, మితిమీరిన అత్యుత్సాహము, అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కొంత దెబ్బతీస్తుంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మాకేం కాదులే అన్న ధోరణితో ఉండకంటే కొంత జాగ్రత్తగా ఉండడం కూడా మకర రాశి వారికి మంచిది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పోటీ చేయాలనుకుంటే పోటీ చేయండి. నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేయండి. మీకు అనుకూలత ఉంది. కొంత పరిహారం ఏం చేయాలి గురువు గారు అంటే, గురువుకు కుజుడికి మే నెలలో శాంతి చేయించడం, ప్రతిరోజు శివాలయ దర్శనంలో శివుడికి బిల్వపత్ర సమర్పణ చేయండి. ఆర్థికంగా బాగుంటుంది. గురుచరిత్ర పారాయణము, సుదర్శన నారసింహ స్తోత్ర పారాయణము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల కొంత బాగుంటుంది. వీలైతే ఈ సంవత్సరం అరుణాచలం కానీ, ఉజ్జయిని కానీ, శ్రీశైలం కానీ, ఈ 3 క్షేత్రములలో ఏదైనా ఒక క్షేత్ర సందర్శనం చేయండి. మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో బృహస్పతి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహువు 1వ స్థానంలో, కేతువు 7వ స్థానంలో సంచారం చేయటం వల్ల కఠినమైనటువంటి పరిస్థితులను కుంభరాశి వాళ్ళు ఎదుర్కోక తప్పదు. అంటే గ్రహ సంచారం అనేటువంటిది కొంత వీరికి ప్రతికూలంగానే ఈ సంవత్సరం కూడా ఉంది. ఏలిన నాటి శని దోషం అనేటువంటిది కొంత అప్పుడప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే కేతువు యొక్క 7వ స్థాన సంచారం కూడా, రాహువు కూడా కుంభంలోనే సంచారం చేయటము మొదలైనటువంటివి. అంటే కుంభరాశి వారికి ఏంటంటే ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. కొంత చెడు ఫలితాలే అధికంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పడతాయి. డబ్బు అనేటువంటిది మీకు ప్రణాళిక లేకపోతే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడతారు. కాపాడుకోండి. అంటే జల్సాగా ఖర్చు పెట్టొద్దు. ఉన్న డబ్బును కాపాడుకోండి. ఇంకొక మాట ఏంటంటే అనారోగ్యం. ఇష్టం ఉన్నట్లుగా నిద్ర లేకుండా, భోజనాలు లేకుండా తిరగటం కూడా మీకు మంచిది కాదు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం వ్యాపార విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు, కొంత కంప్యూటర్లు, దళారీ వ్యవస్థ మొదలైనటువంటి వ్యాపారాలకు కొంత బాగుంటుంది. సిమెంటు, బొగ్గు, ఇనుము వాహనదారులకు, ఈ వ్యాపారం చేసేటువంటి వారికి కొంత శని యొక్క ప్రభావం చేత ఆదాయం పర్వాలేదు. అంటే ప్రతి విషయంలో కూడా ఆలోచించి అడుగు వేయండి. అంటే కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఖచ్చితంగా మోసపోతారు. రిస్క్ లేని పెట్టుబడుల ద్వారా చేసేటువంటి వ్యాపారం కొంత లాభాన్ని ఇవ్వవచ్చు. ఇంకోటి ఏంటంటే అప్పులు చేసి అస్సలు పెట్టుబడి పెట్టకండి. కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంత అనుకూలము. టీవీ, నాటక, సినీ పరిశ్రమల వారికి జనాకర్షణ పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ సంబంధ పురస్కారములు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. కష్టంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వచ్చిన వాటిని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. రైతాంగం శాస్త్రవేత్తల సలహాతో నాట్లు వేయడం మంచిది. ప్రకృతి ఉత్పాదముల వల్ల నష్టము కలిగే ఆస్కారం ఉంది. అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు. అత్యుత్సాహము, మితిమీరిన ఆత్మవిశ్వాసము పనికిరాదు. కొంత జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచన చాలా ఇబ్బంది పెడుతుంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంటే కానీ మాతృత్వపు అనుభూతిని పొందలేరు. మానసిక సమస్యలు పెరుగుతాయి. కొంత విద్యార్థులకు కూడా పెద్దగా బాగుండకపోవచ్చు. బాగా కష్టపడాలి. అలాగే రాజకీయ నాయకులకు శత్రుత్వాలు పెరుగుతాయి. మీరు ఏ పని చేసినా అందరి దృష్టిలో పడతారు. కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే ఎక్కువ మౌనంగా ఉండటం. సోమవారం ఉదయం, గురువారం నాడు మౌనం, అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామ జపం చేయటం, అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రములను దర్శించుకోవటం, ప్రతి సోమవారం వీలైతే
శివాభిషేకం చేసుకోవటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి పరిహారము. వీలున్నప్పుడల్లా శివార్చన చేయండి. ఆ పరమేశ్వర అనుగ్రహంతో శనైశ్చరుడి యొక్క ప్రభావం కొంత తగ్గుతుంది, ఆదాయం కూడా బాగుంటుంది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి 4వ స్థానంలో, శని జన్మరాశిలో, రాహువు 12వ స్థానంలో, కేతువు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని కఠినమైన మధ్యస్థ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రమైన మనస్తాపాన్ని కలుగజేస్తుంది. జన్మశని, ఏలిన నాటి శని ప్రభావము కొంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబ వ్యవహారములు, ఉద్యోగము, వృత్తి అన్ని విషయముల యందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలని కూడా చెప్పవచ్చు. వ్యాపారులకు అప్పుల సమస్యలు పెరుగుతాయి. అప్పు చేసి వ్యాపారం చేయకండి. ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుంది. కొంత జాయింట్ వ్యాపారములు కొంత పర్వాలేదు. వైద్యము, మెడికల్ వ్యాపారము, కిరాణా, ఇనుము, సిమెంటు పరిశ్రమల వారికి కొంత మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారం చేయటం అనేది శ్రేయస్కరము. మీనరాశిలో ఉన్నటువంటి టీవీ, నాటక, సినీ రంగస్థల నటులకు కొంత సామాన్య ప్రభావం ఉంటుంది. కొంత గురు ప్రభావం చేత కొన్ని అవకాశాలు వచ్చును. పెద్దవారితో విరోధాలు పెట్టకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సూచన కూడా కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. మీడియా, సినిమా, జర్నలిజం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడితో భయభయంగా ఉద్యోగం కూడా చేస్తారు. జాగ్రత్తగా ఉండటం మంచిది. మీనరాశి రైతాంగము ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉన్నది, కానీ కష్టంగానే ఉంటుంది. వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాకు మీనరాశి వారికి ఎక్కువగా, ఎందుకంటే షష్టగ్రహ కూటమితోనే మీనరాశి వారికి ఈ సంవత్సరం మొదలవుతుంది. మీనరాశిలో 6 గ్రహాలు ఉండటం, ఇక్కడ 6వ స్థానంలో కొన్ని అంటే జన్మలో ఉండటం అనేటువంటిది కొంత ప్రభావం శని కానీ, ఇక్కడ ఏమిటంటే గ్రహముల యొక్క కాంబినేషన్స్ మీనరాశి వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే ఏదో మిగతా వాళ్ళందరూ చెప్పినట్టుగా ఏదో జరిగిపోతుంది, మీనరాశి వారు కుప్పగూలుతారు, భయపడకండి. ఎప్పుడు కూడా భయం అక్కర్లేదు. కొంత మీకు వ్యక్తిగత గోచారంలో బాగుంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ భయపడకండి. అంటే మాకేదో జరుగుతుంది, ఏది జరగదు, భగవంతుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటివే. కాబట్టి భయాలు విడిచిపెట్టండి, అభయాన్ని పొందండి, భగవద్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఎందుకు భయపడతారు? మనకు భగవంతుడు ఉండంగా ఏం కావాలండి? కష్టాలు వస్తాయి, తట్టుకునే శక్తిని ప్రసాదించమని అడగండి. కాబట్టి మీనరాశి వారు దిగాలు పడకండి. అయ్యో మాకు అన్ని ఇటువంటి ఫలితాలు, ఇక్కడ మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే కాదు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. డ్రైవింగ్ చేసేటప్పుడు, అలాగే ఆహార విహారాలు, అంటే ఒక్కటి నేను ఏంటంటే శత్రుబాధలు, మనస్తాపం. మీరు ఒక మాట మాట్లాడితే దానికి చిలువలు పలువలుగా 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. ఇటువంటివి మీ మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇటువంటివి లేకుండా జాగ్రత్త పడటానికి ఏం చేయాలో అది చేయండి. కాబట్టి సమగ్రమైనటువంటి పరిహారాలు చేసుకోండి. శనికి శాంతి, రాహువుకు శాంతి, కొంత సూర్య నమస్కారాలు, ఆదివారం శాకాహార భోజన నియమం, విష్ణు సహస్రనామాలు, వీలున్నప్పుడల్లా అరుణాచలము, శ్రీశైలము, ఉజ్జయిని, గానగాపుర క్షేత్ర దర్శనం. అంటే ఇలా చేయటం వల్ల ఏమవుతోంది అంటే మీకు కొంత ప్రతికూల ప్రభావాలు కొంత తగ్గుముఖం పడతాయి. రోజు దీపం పెట్టండి ఇంట్లో. మా ఆవిడ పెడుతుంది అని భర్త పెడతాడని ఆవిడ వద్దు, అందరూ పెట్టండి. ఎవరి దీపం వారిదే. భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోండి. శ్రీరామనవమి వస్తుంది, రామకళ్యాణం చేయించుకోండి. ప్రతి మాస శివరాత్రి వస్తుంది, శివాభిషేకం చేసుకోండి. మీ చేతుల్లో ఉంది. ఈ పరిహారము ఆ పరిహారము అని కాకుండా కొంత సమగ్రమైనటువంటి పరిహారాలు మీనరాశికి. ఎందుకంటే మీనరాశిలోనే కొంత షష్టగ్రహ కూటమి ప్రభావము, కొంత ఏలినాటి శని ప్రభావము కొంత ఉంటుంది. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. భయాన్ని విడిచిపెట్టండి, మీకంతా బాగుంటుంది. కాబట్టి ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కలిగేటువంటి
ఫలితాలు. వ్యక్తిగత జాతకం ఎవరికైనా కావాలనుకుంటే వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి అని మీరు అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి. త్రూ అపాయింట్మెంట్, వితౌట్ అపాయింట్మెంట్ మేమేం చేయలేము. త్రూ అపాయింట్మెంట్ మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా జై శ్రీరామ్. మీ అందరూ బాగుండాలి. విశ్వావసనామ సంవత్సరంలో దైవారాధన బాగా చేయండి, భగవంతుడినే నమ్మండి, ధర్మాన్ని ఆచరించండి, గోసేవ చెయ్యండి, చక్కగా ప్రకృతిని ప్రేమించండి, భూమిని కాపాడండి, కలుషితం చేయకండి, నదులను కాపాడండి, చెట్లను కాపాడండి, సూర్య నమస్కారాలు చేయండి. ఇలా చేస్తే అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి. మీ అందరికీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. ఎవ్వరికి దుఃఖం కలగవద్దు, అందరూ బాగుండాలి.